అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. అన్వి చిన్నప్పటి నుంచి తెలివైన అమ్మాయి. తన తండ్రి రమణయ్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అయితే తన కూతురు డాక్టర్ అవ్వాలని కలలు కన్నారు. అన్వి కూడా కష్టపడి చదివి తన లక్ష్యాన్ని చేరుకుంది. తన స్నేహితుడు కార్తీక్ కూడా ఆమెతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులు. కాలేజీకి వెళ్ళాక ఆ స్నేహం ప్రేమగా మారింది. అన్విత మానవతావాది. తనని నమ్ముకున్న వారిని ఆదుకోవాలనుకునే మనస్తత్వం కలది. కానీ ఆమె తండ్రికి మాత్రం ఒకటే లక్ష్యం, అన్విని పెద్ద మనుషుల కుటుంబాల్లో పెళ్లి చేయించాలి అని. దానికోసం పెద్ద వరకట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కార్తీక్ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని తల్లి సుమలత కొంచెం సాంప్రదాయవాదం, కానీ మంచి మనసున్నవారు. తన కొడుకు డాక్టర్ని పెళ్లి చేసుకోవాలంటే ఆమెకి కూడా అభ్యంతరం లేదు. అయితే మిగతా బంధువులు మాత్రం ఇది పెద్ద విషయం కాదని అనుకున్నారు. ఎందుకంటే కార్తీక్ వాళ్ళ కుటుంబం ధనిక కుటుంబం కాదు. కార్తీక్, అన్వి, నీ మీద నాకు నమ్మకం ఉంది. మనం కలిసి జీవితం నిర్మించుకుందాం. నీ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నంత వరకట్నం నాకు అవసరం లేదు అన్వి. నాకు కూడా అలాంటి డబ్బు అవసరం లేదు. కానీ నాన్నకు నమ్మకం లేదు. రమణయ్య పెళ్ళికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. మామూలుగా అయితే పెళ్ళికి సంబంధాలు చూస్తుంటారు. కానీ ఇక్కడ వేరే కథ జరిగింది. కార్తీక్ వాళ్ళు పెళ్ళి కోసం అన్వి వాళ్ళు ఇచ్చే వరకట్నాన్ని వద్దని చెప్పినా ఆ సాంప్రదాయ భ్రమలు రమణయ్య వీడలేదు. అన్వి తండ్రి, మా అమ్మాయి డాక్టర్. మా ఊళ్ళో ఈ స్థాయి చదువుకున్న అమ్మాయిని ఎవరిచ్చి పెళ్లి చేసుకుంటారు? కనీసం 20 లక్షలైనా ఇవ్వాల్సిందే. కార్తీక్ తల్లి, మా కొడుకు ఇంజనీర్. అతని సంపాదన చాలు. మేము డబ్బు తీసుకోవడం ఇష్టం లేదు. రమణయ్యకు ఇది ఓనరి అనుమానంగా అనిపించింది. ఇలా అని మా అమ్మాయి తక్కువైపోతుందా? ఇక్కడ అసలు సమస్య మొదలైంది. వరకట్నం అనే సమస్య చిన్నపాటి గొడవలుగా మారి పెద్ద వివాదంగా మారింది. అన్వికి తన తండ్రి ఆలోచనలు అసహ్యంగా అనిపించాయి. పెళ్లి రోజున వరకట్నం గురించి పెద్ద హంగామా మొదలైంది. అన్వి తండ్రి చివరి క్షణంలో కొత్త డిమాండ్ పెట్టాడు. ఇంకా 10 లక్షలు కావాలి. అలాగే పెళ్లి తర్వాత మా అమ్మాయికి మాదిరిగానే ఇంటిని కూడా రిజిస్టర్ చెయ్యాలి. ఈ మాటలు విన్న కార్తీక్ సహించలేకపోయాడు. ఇది మన ప్రేమ కోసం చేయడమా లేదా డబ్బు కోసమా అని ఎదురు ప్రశ్నించాడు. అన్వి, నాన్న, ప్రేమ కన్నా డబ్బే ముఖ్యం అనుకుంటున్నారా? నాకు ఇవేవీ అర్థం కాదు. నేను ఈ పెళ్ళి చెయ్యను. అన్నీ ఒక్కసారిగా మౌనంగా మారిపోయి అన్వి కుండ బద్దను కొట్టినట్లు చెప్పేసింది. తన జీవితాన్ని తన చేతుల్లో పెట్టుకుంది. అన్వి పెళ్ళి రద్దు చేసుకుంది. కార్తీక్ కూడా ఈ వ్యవహారంలో తన కుటుంబాన్ని ఎదిరించాడు. తల్లి ముందు చెప్పిన మాటలు ఇప్పుడు వాస్తవంగా మారాయి. తండ్రి కోపంతో విరుచుకుపడ్డాడు. కానీ
చివరికి అన్వి తన గమ్యాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించింది. ఆమె తన డాక్టర్ కెరియర్ కొనసాగించుకుంది. కొత్త ఊళ్ళోకి వెళ్ళిపోయింది. కార్తీక్ కూడా తన వృత్తిని కొనసాగిస్తూ పెళ్ళి అనేది ఇద్దరి మనసులు కలవాలి, కానీ డబ్బు ద్వారా జరగకూడదని నిరూపించాడు. ఇదే నిజమైన ప్రేమ. అది డబ్బుతో కొలవలేని స్నేహం, నమ్మకం, ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవం. అన్వి, కార్తీక్ కలిసి మళ్ళీ కొత్తగా జీవితం మొదలుపెట్టారు. ఏ ఇతర ఒత్తిళ్లు లేకుండా హాయిగా ఉన్నారు.